నీ టెక్నికల్ రౌండ్ క్లియర్ అయింది. ఫైనల్ ఆఫర్ కోసం నువ్వు రెడీగా ఉన్నావు అనుకుందాం. కానీ మీకు తెలుసా 90% మంది ఫెయిల్ అయ్యేది హెచ్ఆర్ రౌండ్ లోనే. ఎందుకంటే మనం హెచ్ఆర్ క్వశ్చన్స్ ని సింపుల్ గా తీసుకుంటాం. అరే అందులో ఏముంది, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది. బట్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అంతా ఏం సింపుల్ గా అయితే ఉండవు. అవన్నీ కూడా హిడెన్ సైకాలజికల్ ట్రాప్స్. వాళ్ళు మీ టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ చేయరు, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ని అండ్ కంపెనీ కల్చర్ కి మీరు అడాప్ట్ అవుతా లేరా అనేది మాత్రం వాళ్ళు చూస్తారనమాట. మీరు డెవలపర్, టెస్టర్, అనలిస్ట్ ఏ రోల్ అయినా సరే మన సక్సెస్ కి ఫైనల్ గేట్ కీపర్ అయినా ఈ 7 హిడెన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ని ఎలా క్రాక్ చేయాలో చూద్దాం. మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఈ వీడియో కంప్లీట్ చేసే టైం కి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. హెచ్ఆర్ రౌండ్ ఫేస్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరికేస్తుంది. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ క్వశ్చన్ అది సింపుల్ గా కనిపిస్తుంది కానీ మోస్ట్ ఇంపార్టెంట్. టెల్ మీ అబౌట్ ఎ టైమ్ యూ ఫెయిల్డ్. రిక్రూటర్ నీ ఫెయిల్యూర్ గురించి వినాలని అనుకోవట్లేదు. వాళ్ళు చూసేది ఏంటంటే నువ్వు సెట్ బ్యాక్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని చెప్పేసి, మీ మిస్టేక్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా అని చెప్పేసి, తప్పుని టీం మీద వేస్తారా, సర్కమ్స్టాన్సెస్ మీద పుష్ చేసేస్తారా అని చెప్పేసి. వాళ్ళు మీ ఫెయిల్యూర్ స్టోరీ పర్ఫెక్షన్ వెతకరు కానీ మీరు చెప్పే ఆ స్టోరీలో మీరు తప్పు ఏం లేదు, తప్పు అంతా వేరే వాళ్ళదని చెప్తున్నావా, లేదా తప్పు మీరే చేశారని చెప్పేసి ఓనర్షిప్ తీసుకున్నారా, ఆ తప్పు నుంచి బయటికి ఎలాగా మీరు మీ టీం ని తీసుకొచ్చారనేది క్లియర్ గా వెతుకుతారు. మిస్టేక్ చేశారని అడ్మిట్ చేయాలి కానీ ఈ స్ట్రక్చర్ లో చెప్పాలి. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఏదో చిన్న ప్రాజెక్ట్ లో మిస్టేక్ అయింది అని బ్రీఫ్ గా చెప్పండి. ఎగ్జాంపుల్, ఒక రిపోర్ట్ లో డేటా ఎంట్రీ ఎర్రర్ వల్ల క్లయింట్ కి రాంగ్ పొజిషన్ వెళ్ళింది అనుకుంటే దాని ఓనర్షిప్ ఎలా తీసుకోవాలంటే, నా సైడ్ నుంచి ఓవర్ సైట్ ఉంది, డబుల్ చెక్ చేయలేకపోయానని చెప్పేసి ఓన్ చేసుకోండి. ఇక్కడ నుంచి లెర్నింగ్ ఏం నేర్చుకున్నానని చెప్పాలి. ఇమీడియట్ గా ఇష్యూని కరెక్ట్ చేసి నెక్స్ట్ టైం నుండి క్రాస్ వాలిడేషన్ చెక్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేశానని చెప్పేసి, న్యూ ప్రాసెస్ ని తీసుకొచ్చాయని చెప్పేసి సొల్యూషన్ చెప్పాలి. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఈ ఓనర్షిప్ వీటన్నిటి కూడా, ఎందుకంటే ఫ్రెషర్స్ కి ప్రాజెక్ట్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి ఈ క్వశ్చన్ తక్కువ అవుతుంది. అదే ఫ్రెషర్స్ కి ఒకవేళ మీ ప్రాజెక్ట్ లో ఉంటే ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కానీ మిస్టేక్ ఓనర్షిప్ అండ్ లెర్నింగ్ అప్రోచ్ ఎలా చేసావో చెప్పడం చాలా ముఖ్యం. మీరు ఒక మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ చెప్తే ఇప్పుడు పైన చెప్పిన సినారియో లాగా ఎలా చెప్పాలనేది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇంటర్న్షిప్ అనుకున్నాం, ఇంటర్న్షిప్ లో చిన్న రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక డేటా ఎంట్రీ మిస్టేక్ వల్ల రిపోర్ట్ లో నెంబర్స్ కరెక్ట్ గా ఉండలేక సీనియర్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించాను. ఈ మిస్టేక్ ని నా సైడ్ నుంచి జరిగింది. డేటా డబుల్ చెక్ చేయలేకపోయాను అండ్ ప్రాసెస్ మీద అటెన్షన్ తగ్గింది. ఇష్యూ ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా టీమ్ తో డిస్కస్ చేశా. నెక్స్ట్ టైం నుండి డేటా వెరిఫై చేయడానికి సింపుల్ చెక్ లిస్ట్ క్రియేట్ చేసి ఫాలో చేయడం స్టార్ట్ చేశానని చెప్పేసి మీరు చెప్పొచ్చు. ఫ్రెషర్స్ కి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఎక్స్పీరియన్స్ లేకపోయినా మిస్టేక్ ని డెనీ చేయకుండా ఓన్ చేసుకోవడం అండ్ ఫ్యూచర్ లో ఎర్రర్ అవ్వకుండా ప్రాసెస్ ఇంప్రూవ్ చేశా అని చెప్పేసి చెప్పుకోవడం అనేది ఫ్రెషర్స్ కి అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, అంబిషన్ ట్రాప్. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years అనే క్వశ్చన్ ఉంటే మనం ఇక్కడ హెచ్ఆర్ ని బోర్ కొట్టించకూడదు. జనరిక్ గా మీ కంపెనీలో సీనియర్ మేనేజర్ అవ్వాలనుంది అని చెప్పడం వేస్ట్. రిక్రూటర్ చూసేది ఏంటంటే నీ విజన్ ఏంటి, నువ్వు 5 years వరకు ఈ ఫీల్డ్ లోనే ఈ కంపెనీలోనే ఉండాలనుకుంటున్నావా అనేది. ఆన్సర్ ఎలా ఇవ్వచ్చు అంటే 2 parts గా దాన్ని డివైడ్ చేయండి. ఫస్ట్ థింగ్ స్కిల్ ఎవాల్యుయేషన్. నేను ఆటోమేషన్ లో ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, నాకు టెస్టింగ్ లో ఏ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడం మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. అంటే ఇక్కడ నేను టెస్టింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అదే ఇంపాక్ట్ అండ్ లీడర్షిప్ గురించి చెప్పాలి ఇంకొకటి. అది ఎలా అంటే, ఆ తర్వాత టీమ్ లో జూనియర్ ప్రొఫెషనల్స్ ని గైడ్ చేసి ఒక క్రిటికల్ బిజినెస్ ప్రాబ్లమ్ ని ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ చేయాలనేది నా ఎయిమ్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అదే 1 year జస్ట్ జాయిన్ అయిన ఫ్రెషర్స్ కి అయితే ఇది విన్నాక మీకు రోల్ అండ్ కంపెనీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంది అండ్ మీరు కంటిన్యూస్ లర్నర్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకునేలాగా మీరు చెప్పాల్సి వస్తుంది. సేమ్ ఆన్సర్ సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మీ గోల్ ఏంటి అంటే, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఈ కంపెనీకి నేను ఇవ్వాలనుకుంటున్నాను అన్నట్టు మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఎమోషనల్ అనమాట. అంటే బేసిక్ ఇది సాఫ్ట్ స్కిల్స్ క్వశ్చన్. హౌ డూ యూ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ వర్క్ అని అడుగుతారు. నాకు కాన్ఫ్లిక్ట్స్ ఉండవు అని అబద్ధాలు చెప్పలేం. ప్రతి కంపెనీలో కూడా డిసగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి, గొడవలు అనేవి కామన్. వాటికి మీరు ఎలా చెప్పొచ్చు అంటే, ఒక ప్రాజెక్ట్ టైమ్ లైన్ మీద నాకు నా స్టేక్ హోల్డర్ కి డిఫరెంట్ ఒపీనియన్ వచ్చింది. నేను ఇమీడియట్ గా ఆర్గ్యుమెంట్ చేయకుండా మీటింగ్ ని పాజ్ చేసి వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారో కామ్ గా విన్నాను. బోత్ సైడ్స్ ని బ్యాలెన్స్ చేసి ఒక మిడిల్ గ్రౌండ్ సొల్యూషన్ ని తీసుకొచ్చాను. ఎంపతి అండ్ సొల్యూషన్ ఫోకస్ ని మీరు అక్కడ చూపించాల్సి వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీ
మీ పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ఏం చేస్తారో, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో క్వశ్చన్ కి తగ్గట్టు మీరు మార్చుకోవాలి. నేను జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మీరు ఆ టైం కి ఎలా స్పందించాలి అని హెచ్ఆర్ అనుకుంటున్నారు అనేది నేను చెప్తున్నా. మీ కంపెనీ బట్టి, మీ ప్రాజెక్ట్ బట్టి మీరు మార్చుకోవాలన్నమాట దాన్ని. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మీకు వాట్ మోటివేట్స్ యూ అని అడిగారు అనుకుందాం. శాలరీ లేకుండా టైటిల్ గురించి ఇమీడియట్ గా మాట్లాడకూడదు. మీ శాలరీ గురించి కానీ లేకపోతే మీ డెసిగ్నేషన్ గురించి కానీ మీరు మాట్లాడకూడదు. మీ ఇన్నర్ డ్రైవ్ గురించి చెప్పాలి. నాకు ఛాలెంజింగ్ టాస్క్ ని సాల్వ్ చేయడం అంటే ఇష్టం, అదే నన్ను మోటివేట్ చేస్తుంది అన్నట్టు చెప్పాలి. ఒక న్యూ ప్రాసెస్ ని నేర్చుకుని అది టీమ్ ఎఫిషియన్సీని 20% వరకు ఇంప్రూవ్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు మెయిన్ మోటివేషన్ అన్నట్టు మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కల్చరల్ ఫిట్ అండ్ క్లోజింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ కంపెనీ కల్చర్ కి మీరు ఎలా ఫిట్ అవుతారు అనే క్వశ్చన్ ఇది. ఎలా ఉంటాయంటే ఇందులో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్ అని అడుగుతారు. మీ కంపెనీ ఒక గ్రేట్ బ్రాండ్, మీరు తోపు అని చెప్పకూడదు. జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపించండి. నేను మన కంపెనీ రీసెంట్ ఎక్విజిషన్ లో మార్కెట్ ఇన్నోవేషన్ గురించి చూశాను, నా రోల్ డైరెక్ట్ గా న్యూ టీమ్ కి వాల్యూ అవుతుంది అనిపించింది అని చెప్పేసి చెప్పాలి. స్పెసిఫిక్ అచీవ్మెంట్స్ గురించి, స్పెసిఫిక్ కల్చర్ గురించి మీరు మాట్లాడి రీసెర్చ్ చేసి ఇంటర్వ్యూకి వెళ్లారు అని చెప్పేసి మీ మాటల ద్వారా మీరు ప్రూవ్ చేయగలగాలి. అంతేగాని ఏం తెలియకుండా వచ్చాడనే ఇంప్రెషన్ అవతల వాళ్ళకి రాకూడదు. తర్వాత వాట్ డూ అవుట్ సైడ్ యువర్ వర్క్ అనే క్వశ్చన్ రావచ్చు. అంటే ఎందుకు అడుగుతారంటే, మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద వర్క్ మీకు ఏం ఇంట్రెస్ట్, యాజ్ అ పర్సన్ మీరు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతుంది. అంటే మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేశాక మీరు మీ రోల్ కి ఎంత ఎనర్జీని తీసుకురాగలరా అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. దీంట్లో మీరు రీడింగ్, వాలంటీరింగ్ లాంటివి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండిట్లో ఫస్ట్ రీడింగ్ వల్ల మీకు క్రిటికల్ థింకింగ్ అబిలిటీ ఉంది అని ప్రూవ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు వాలంటీరింగ్, ఇది మీరు టీమ్స్ లో బాగా మిక్స్ అవ్వగలరు అన్న బాండ్ బిల్డ్ చేసుకోగలరు అనే ఒక ఒపీనియన్ హెచ్ఆర్ కి క్రియేట్ అవుతుంది. అండ్ చెప్పమన్నారు కదా అని చెప్పేసి ఇలాంటివి చెప్పకండి. లైక్ మీరు ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి. అంటే కొంతమంది హెచ్ఆర్స్ చాలా జోవియల్ గా మాట్లాడుతుంటారు. వాళ్ళని చూసి మనం అనుకుంటా, అరే ఇంత జోవియల్ గా, ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు కదా, మనం కూడా రెచ్చిపోదాం అనుకుంటాం. కానీ ఇట్స్ సైకలాజికల్ బిహేవియర్ ఫ్రమ్ ద హెచ్ఆర్. వాళ్ళు అలాగే మిమ్మల్ని ట్రాప్ లోకి తీసుకెళ్తా ఉంటారు. సో జాగ్రత్త. తర్వాత డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతారు. ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. నో ఐఎమ్ గుడ్ అని చెప్పకుండా మినిమం 2 స్మార్ట్ క్వశ్చన్స్ అడగాలి. ఎగ్జాంపుల్, ఒక న్యూ జాయిన్ గా నెక్స్ట్ 6 months లో నేను సక్సెస్ అవడానికి కీ మెట్రిక్స్ ఏమన్నా ఉంటాయా, లేకుంటే టీమ్ లో క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి, ఇది మీకు ఫ్యూచర్ గురించి సీరియస్ గా ఉన్నావు, ఈ కంపెనీలో జాయిన్ అయితే ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అన్న క్యూరియాసిటీ హెచ్ఆర్ కి కనిపిస్తుంది. డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని అడిగితే ఈ పర్టికులర్ పార్ట్ లో మీరు ఏ క్వశ్చన్ అడగొచ్చు, ఆ క్వశ్చన్ ఎందుకు అడగాలి, ఈ క్వశ్చన్ అడిగి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఎలా ఫామ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సపరేట్ వీడియో చేసాం ఆల్రెడీ. 10 questions టు ఆస్క్ ఇన్ యువర్ టెక్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, వెళ్ళి చూడండి. ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 7 హిడెన్ క్వశ్చన్స్ హెచ్ఆర్ ని మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే మీరు ఆ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయగలరు అనమాట. సో దట్ ఈస్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.